ప్రకాశం జిల్లా దర్శిలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, దర్శి మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్ మరియు నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తులో పాల్గొన్నారు. అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి బాగుందిలే చిన్న బంద
నుంచి వస్తున్నారు? మలకాపురం నుంచి తాళ్ళూరు మండలం. ఓకే, ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ఈ రోజు లక్ష్మీదేవి నామినేషన్ కోసం వచ్చింది. ఎంతమంది వచ్చింటారు మేడం? ఎంతమంది వచ్చుంటారు మీ ఊరు నుంచి? 200 మంది వచ్చాం. 200 మంది వచ్చాం. ఓకే ఓకే. ఇక్కడ ప్రెసెంట్ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఉన్న అతను ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే జనాలతో ఉన్నాడు. ఏమి కొత్తగా వచ్చింది కదా, మరి గెలిచిద్దని అనుకుంటున్నారా? తెలిసిద్ది. ఎట్లా చెప్పగలరు అంత గట్టిగా? మెజారిటీ ఎక్కువగా ఉంది. 20 సంవత్సరాల నుంచి ఏం చేసిందే లేదు. 3 సంవత్సరాల నుంచి ఆయన పొలికేమే వినలేదు. అసలు ఆయన మా ఏరియాలో మేము చూసే అరగం. ఓకే మేడం, ఈ ప్రభుత్వంలో పేదలందరికీ ఏదో ఒక రూపంలో డబ్బులు అందాయన్నారు కదా, మీకు అలాంటి అలా మాకేం అందలేదు. విత్తామని చెప్పారు. ఆయన చెప్పిన మాకేం వేయలేదు, మాకు అందలేదు. చెప్పండి మేడం, మీకేమీ రాలేదు ఈ పది? మా పిల్లలకు ఫీజులు అందలేదండి. గవర్నమెంట్ మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అడిగారా ఎవరికని చెప్పారు అధికారులకి? చెప్పాను సార్, ఎవరు వస్తున్నారు? మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఎవరు వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? అసలు పట్టించుకోవట్లేదు వాలంటీర్లు. ఏమి చేస్తుందా చెప్పి? చేస్తుందనే నమ్మకంతో సార్ ఇంత ముందు చేసింది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా నమ్ముతున్నాము. పెద్ద మీ ఊర్లో ఎంత పోలింగ్ ఉండిద్ది మొత్తం? పంచాయతీ మొత్తం చెప్పండి. పంచాయతీ మొత్తం ఎంత మెజారిటీ ఎంత రావచ్చు? ఏమికి గొట్టిపేట లక్ష్మి ఒక 50 ఓట్లు. 50 ఓట్లు వస్తుంది. ఎక్కువ వైఎస్ఆర్సీపీనా? టీడీపీ ఇంతకు ముందు వైసీపీకి మెజార్టీ, ఈక్వల్ ఒక 50 ఓట్లు టీడీపీ మెజార్టీ. ఎంతమంది వచ్చి ఉంటారు మీ ఊళ్ళో నుంచి 200 మంది దాకా వచ్చారు ఇక్కడకా? ఎట్లా ఉంది పాలన వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ పాలన బాగలేకనే మంచిగా తెలియచ్చు. ఏమి చేసిద్ది అంటే చెప్పండి. చేసిద్దని నమ్మకం. గొట్టిపాటి అనంతరావు వాళ్ళ నాన్న గొట్టిపాటి నర్సయ్య మా ఊళ్ళకి బాగా చేసాడు. ఆ నమ్మకంతోనే మేము వచ్చింది. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు నియోజకవర్గంలో? 5,000 నుంచి 10,000 దాకా రావచ్చు. నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 10,000 మెజార్టీతో గెలుస్తుందా? గెలుస్తుంది.